హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు ఐక్యూ నుంచి ఐక్యూ Z9 లేట్ అయిన మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అది జూలై మనకి 15వ తారీఖు. అది కూడా మనకి అమెజాన్లో అయితే లాంచ్ అవుతుంది. అఫీషియల్గా బ్యానర్ అయితే రిలీజ్ అయింది. దాని స్పెసిఫికేషన్ కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ స్పెసిఫికేషన్తో పాటు ప్రైస్ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ ప్రైస్కి స్పెసిఫికేషన్ వర్తా కదా కూడా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో రిఫ్రెష్ ఉండడంతో ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బిల్డ్ క్వాలిటీ మీద అయితే లుక్ వేద్దాం. బిల్డ్ క్వాలిటీ మీద లుక్ వేసుకుని మాత్రం కొంచెం బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే కొంచెం బెటర్గా లభిస్తుంది బిల్డ్ క్వాలిటీ అనేది. ఎందుకంటే మనకు ప్లాస్టిక్ బాడీతో కనిపించినా కూడా పాలికార్బన్ ప్లాస్టిక్ బాడీతో కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అనేది మనకి కింద పడ్డ కూడా కొంచెం డ్యామేజ్ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ చేతిలో పట్టుకున్నా కూడా క్వాలిటీ చూసుకుని మాత్రం ప్రీమియం క్వాలిటీ లభిస్తుంది. ఫీలింగ్ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనకి. అది మొబైల్ మనకు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ బిల్డ్ క్వాలిటీ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఈ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే, మనకి ఐక్యూ Z9 బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే కనపడదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు మనకు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 6300 ప్రోసెసర్ లభిస్తుంది. అలాగే మనకి ఇది క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఎంత లేదు, మనకి 2.28 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. వచ్చి మనకి 600 మీటర్ మీద లభిస్తుంది. దీని యాంటీడీ స్కోర్ చూసుకుంటే మనకి ఎంత లేదు 4 lakhs వరకు అయితే యాంటీడీ స్కోర్ ఉంటుంది. కాబట్టి కొంచెం గేమింగ్ పరంగా చూసుకున్న మాత్రం పబ్జీ లాంటి గేమ్స్ అయితే మీరు 40 FPS 30 FPS గేమింగ్ అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ అవుతుంది. ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ అవుతుంది. ఎందుకంటే ఈ మొబైల్లో చూసుకునే ఫ్రెండ్స్, మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, హెవీగా గేమింగ్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ కాదు. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంట్రీ లెవెల్ గేమింగ్స్ అయితే కొంచెం 40 FPS 30 FPS గేమింగ్ అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. ఇది ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మల్టీ టాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా ఇక్కడ మనకు తగ్గే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు ఫ్రెండ్స్, ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకి 90 Hz డిస్ప్లే లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 840 nits వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. కాబట్టి కొంచెం డిస్ప్లే కంఫర్ట్ అనేది కొంచెం అద్భుతంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అనేది కొంచెం బ్రైట్నెస్ చాలా అద్భుతంగా లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో NFC అయితే లేదు, డాల్బీ అట్మాస్ అయితే కొంచెం ఉందని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో డిస్ప్లే చూసుకున్న మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఎందుకంటే మనకి LCD ప్యానల్తో లభిస్తుంది. కాబట్టి LCD IPS ఈ ప్యానల్లో మనకి చూసుకుంటే మాత్రం ఎక్కువ శాతం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలనుకుంటే మనకి ఆండ్రాయిడ్కి అయితే వెళ్ళిపోవాలి. చాలా అక్కడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డిస్ప్లే ఓవరాల్గా చూసుకున్న మాత్రం డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. స్మూత్నెస్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది డిస్ప్లే అనేది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి ఎప్పటివరకు అయితే ఎక్కడ లీకేజ్ అయితే జరగలేదు. కాబట్టి నాకు తెలిసి మాత్రం ప్రొడక్షన్ వచ్చి స్మూత్ నుంచి ప్రొడక్షన్ లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఎంత లేదా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఏ రకంగా అయితే ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్గా అదే రకంగా ఉంటుంది ఈ ప్రొడక్షన్ కూడా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. కింద పడ కూడా డ్యామేజ్ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డిస్ప్లే ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. ఎవరికైతే ఇది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కెమెరా పరంగా చూసుకుని మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని సెన్సార్ విషయానికి వస్తే మనకు IMX నుంచి 852 సెన్సార్ ఫ్రెండ్స్. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది. దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి డెప్త్ సెన్సార్ కోసం 2 MP డెప్త్ సెన్సార్ కోసం ఉంది. కాబట్టి ఈ రెండు కెమెరా చేసుకుని మనం ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ 60 FPS కూడా వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం 4K అయితే అవకాశం లేదు. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి ఇందులో మనకు ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే ఉంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ క్వాలిటీ ఎంట్రీ మొబైల్ కాబట్టి ఇందులో మనకు కొంచెం కెమెరా క్వాలిటీ చూసుకుంటే కొంచెం బెటర్ క్వాలిటీ లభిస్తుంది. ఎందుకంటే మనకి దీని తరపున చూసుకుంటే మనకి ఇదే స్పెసిఫికేషన్ తోటి ఇంకో మొబైల్ ఉంది ఫ్రెండ్స్. వచ్చి మనకి Vivo T3 Lite. ఈ మొబైల్లో మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే స్పెసిఫికేషన్ ఉన్నాయో అదే స్పెసిఫికేషన్ ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే అందులో కూడా ఈ రెండు కంపెనీస్ ఈ మధ్య మనకి ఐక్యూ Z9 నుంచి చూసుకుంటే మాత్రం Vivo T3 ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మాత్రం రెండింటిలో స్పెసిఫికేషన్ అనేది సేమ్ టు సేమ్ అయితే ఉంటున్నాయి. కాకపోతే బ్రాండ్స్ అనేవి కొంచెం వేరే ఉంటున్నాయి. మీకు Vivo తరపున కావాలంటే Vivoకి వెళ్ళిపోండి, ఐక్యూ తరపున కావాలంటే ఐక్యూకి వెళ్ళిపోండి. ఈ రెండు కాపీ చేసుకుంటున్నాయి. మేబీ కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు అయితే ఉన్నారు. కాకపోతే కాపీ అయితే ఇది ఒకటైతే జరుగుతుంది. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా కెమెరా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ కెమెరా అయితే ఉంది. ఇందులో మనకి ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ మైనస్ పాయింట్ ఉంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చి మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 8 MP సెల్ఫీ అయితే ఎవరైతే వాడతారో అస్సలు వాడరు. ఎందుకంటే మనకి చాలా హెవీ మొబైల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ మొబైల్స్కి తగ్గట్టు చూసుకుంటే ఎంత లేదన్నా మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినా కూడా మనకి మినిమం
16 మెగా పిక్సెల్ అయితే కెమెరా అనేది పెట్టాలి, సెల్ఫీ కెమెరా. కాకపోతే ఇప్పుడు మనకి ఇందులో చూసుకుని 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మేబీ చూడాలి ఈ మొబైల్ ఎంతవరకు అయితే సక్సెస్ అవుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ కొంచెం నార్మల్గా, దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 8 మెగా పిక్సెల్ గురించి మీకు అందరికీ తెలిసిందే, అది ఎలా ఉంటుందో క్వాలిటీ అనేది. దీంతో పాటు మనకి ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నా తరపున చూసుకుంటే మాత్రం సెల్ఫీస్కి అయితే ఫ్రంట్ కెమెరా అయితే అస్సలు యూజ్ చేయకండి. బ్యాక్ కెమెరా అనేది కొంచెం బెటర్గా ఉంది. ఒకరికైతే నచ్చితే మాత్రం తప్పకుండా లుక్ అయితే ఇవ్వండి. ఇంకోటి మెయిన్ వచ్చి మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది, 15 వాట్ ఛార్జర్ లభిస్తుంది, టర్బో చార్జర్ అని చెప్పుకోవచ్చు, USB Type-C కేబుల్ లభిస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదా మనకు నార్మల్గా యూజ్ చేసుకుంటే మనకి 16 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే ఓవరాల్గా బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఛార్జింగ్ 100% ఛార్జింగ్ ఎక్కడానికి మనకి 15 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్నా 1 hour నుంచి 1 hour 20 minutes వరకు అయితే టైం తీసుకుంటే ఒకటైతే గుర్తుపెట్టుకొని. అంటే ఓవరాల్గా ఫెసికేషన్ చూసుకుంటే ఇలాంటి ఫెసికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫెసికేషన్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ప్లస్ ఇంకొన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టి నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియోకి అయితే తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా విషయాలకు వస్తే మనకి ఆండ్రాయిడ్ చూసుకుంటే Android 14తో లభిస్తుంది. అలాగే యూఏ చూసుకుంటే పంట చోయతో లభిస్తుంది, అది కూడా 14తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఇందులో ర్యామ్ అనేది కొంచెం -పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 4GB 6GB ర్యామ్ లభిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2024లో 4GB 6GB ర్యామ్ ఎవరు వాడతారు ఫ్రెండ్స్? అంత ర్యామ్ యూజ్ చేసి అంత ర్యామ్ ఇచ్చినా కూడా మనకు మొబైల్ అయినా కంఫర్ట్ ఉంటుందా? ఉండదు. ఎంత లేదని మనకు ఒక 8GB ర్యామ్ ఉంటే కొంచెం బెటర్గా ఉండు. వీళ్ళు ఎంట్రీ లెవెల్ 8GB ర్యామ్ పెట్టి కొంచెం 12,000 బడ్జెట్ పెడితే మాత్రం ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా హిట్ అవ్వు. చూడాలి మేబీ ఇంకెప్పుడు మారుతారో వీళ్ళు. అయినా కూడా మరి ఇప్పుడు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 4GB ర్యామ్ 6GB ర్యామ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X అంతా లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే 128 స్టోరేజ్ లభిస్తుంది. వచ్చి మనకి హైబ్రిడ్ స్టాక్తో లభిస్తుంది కాబట్టి ఒకటే మెమరీ కార్డ్ ఒకటే సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. వన్ టైం ఒక 2 సిమ్ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకు ఇంకొన్ని ఫీచర్స్ చూసుకుంటే మాత్రం డాల్బీ అట్మాస్, అలాంటి లౌడ్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ ఇలా దొరకవు. మేబీ చిన్న పాయింట్స్ అయితే దొరుకుతాయి, అవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. హైలైట్ ఏంటంటే మనకు 3.5mm జాక్ కూడా ఉంది కాబట్టి అది కొంచెం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫెసికేషన్ పరంగా చూసుకుంటే ఇవైతే ఫెసికేషన్ ఫ్రెండ్స్. ఈ ఫెసికేషన్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి నేను ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో వస్తే మాత్రం లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. లైక్ చేయండి ఊకే ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేస్తే మాత్రం ఈ వీడియో కొంచెం ఇంకొంతమందికి అయితే చేరే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్. కాకపోతే దీని ప్రైస్ అనేది చూసుకుంటే మాత్రం ప్రైస్ వచ్చి మనకి 10,000 అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మరో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.